ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అన్నగారు నమస్కారం అండి అని అన్నాడు సోమరావు గారిని. ఏంట్రా ఏంటి విషయాలు అన్నాడు. ఏం లేదండి, నేను ఒక ప్రశ్న ఇస్తాను, సమాధానం చెప్పాలి, మీరు సమాధానం చెప్పలేకపోతే ఒక 100 రూపాయలు ఇవ్వాలి నాకు అన్నాడు. అదేంటో అన్నాను. అవునండి, ఫుడ్కి డబ్బులు లేవు, ఒక 100 రూపాయలు కావాలి, మీరు ప్రశ్నకి సమాధానం చెప్తే ఇవ్వక్కర్లేదు, సమాధానం చెప్పలేకపోతే 100 రూపాయలు ఇవ్వాలి. సరే చెప్పరా, నీ ప్రశ్న ఏంటి చెప్పాను. బుబాన్ బసవ్ అంటే ఏమిటి? బుబాన్ బసవ్ అంటే ఏమిటి? ఒకటోసారి, రెండోసారి, మూడోసారి మీరు చెప్పలేకపోయారు. బుబాన్ బసవ్ అంటే తిరగేస్తే సోమర్ బాబు. బుబాన్ బసవ్ అంటే తిరగేస్తే సోమర్ బాబు 100 రూపాయలు ఇవ్వండి అని అన్నాడు. అది ప్రొడక్షన్ మేనేజర్ని పిలిచి వీడికి 100 రూపాయలు ఇవ్వండి అని చెప్పి వాళ్ళ పర్సనల్ మేనేజర్ని పిలిచి, ఆయనకి థియేటర్ ఒకటి ఉంది, ప్రీవియస్ థియేటర్ ఒకటి ఉంది, ఆ స్టాఫ్కి భోజనాలు వస్తాయి. వాడికి చెప్పాడనమాట, ఒరే వీడి ఎప్పుడు వచ్చినా వాడికి భోజనం పెట్టండి అని చెప్పి, వీడికి ఎప్పుడు డబ్బు లేకపోయినా అక్కడికి వెళ్ళి భోజనం చేస్తాడు. సో అలాగా చాలామందికి చేశాడు, చాలామందికి హెల్ప్ చేశాడు. ఆయన చెప్పుకోడు. సార్, సంపూర్ణ రామాయణానికి సంబంధించిన ఒక చిన్న అంశం ఒక్కటే అడుగుతాను, తర్వాత ఇంకా మిగతా విషయాలు మాట్లాడుకుందాం. చెప్పండి. సంపూర్ణ రామాయణం రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ 2 వారాలు అవునవును అంతగా మంచి టాక్ రాలేదు, ఓపెనింగ్స్ కూడా లేవు. అయితే ఒకానొక రోజు మీ దగ్గర అయితే సోమన్ బాబు గారు ఏడవలేదు కానీ ఏడ్చినంత బాధపడ్డారు అని తెలిసింది. అవునవును. ఆ సందర్భం గురించి కాస్త చెప్పండి సార్. సంపూర్ణ రామాయణం అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఒక గ్యాప్ వచ్చింది, నెక్స్ట్ సినిమాకి గ్యాప్ వచ్చింది నాకు. నేను నడుచుకుంటూ పాండిబజార్ వెళ్తున్నా సార్ భోజనానికి. ఇంతలోకి ఫియట్ కార్ ఒకటి వచ్చి ముందుకు వెళ్ళి ఆగి వెనక్కి వచ్చింది. ఎవరైనా చూస్తే సోమన్ బాబు గారు లోపల. తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. భోజనానికి వెళ్తున్నానండి పాండిబజార్. కూర్చో, నేను డ్రాప్ చేస్తాను పాండిబజార్ అన్నాడు. కూర్చున్నానండి. కూర్చుంటే సోమన్ బాబు గారు చాలా డల్గా, ఏం తమ్ముడు సినిమా అంత కష్టపడి చేశాము, బాగలేదంట, కలెక్షన్స్ బాగలేవంట, ఏంటి విషయం ఏమన్నా అని అంటే, అవును సార్ కలెక్షన్స్ బాగలేవు, ఏమన్నా పుంజుకుంటుందేమో అది ఇదని చెప్పాను నేను. సో ప్రొడ్యూసరు, డైరెక్టరు, ముడపూడి వెంకటరమణులు, బాబు గారు, స్టాఫ్ అందరూ చాలా దిగులుగానే ఉన్నారు. అందులో ఈయన ప్రధాన వ్యక్తి కదా, హీరో కదా, అందులో శ్రీరాముడు వేషం వేయటం జీవితంలో ప్రతిసారి దొరికే అవకాశం కాదు అది. డెఫినెట్గా సరే అంత డల్గా విచారంగా మాట్లాడాడు ఆయన. మాట్లాడిన తర్వాత నన్ను డ్రాప్ చేశాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 3rd వీక్ నుంచి అందుకుందండి సినిమా. బ్రహ్మాండంగా ఆడింది. అందులో రాముడుగా సోమన్ బాబు గెటప్, తర్వాత ఆ మెజెస్ట్రీ, రాముడికి ఉండాల్సినటువంటి ఆ ప్రసన్న వదనం చాలా అద్భుతంగా ఉందిలేండి. తర్వాత బాపు గారు, రమణ గారు, ముడపూడి వెంకటరమణ గారు, ఆరుద్ర గారు స్క్రిప్ట్, వీళ్ళు అద్భుతమైనటువంటి పాటలు. అందులో ఎటువంటి పాటలు అండి, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఒక పాట, నారాయణ రెడ్డి గారి ఒక పాట, దాశరథి ఒక పాట, వీటి సుందరామూర్తి గారి ఒక పాట, అందరూ పాటలు రాశారు. చాలా అద్భుతమైనటువంటి పాటలు. అందులో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి శబరి పాట అయితే మహాద్భుతం. ఆ శబరి పాట మీద నిజంగా ఒక PhD చేయొచ్చు, అంత అద్భుతమైనటువంటి పాట. సార్ దాంట్లో ఇంకో పాట కూడా ఉంటుంది, అది ఆ పడవ నడిపే, అది కొసరాజు గారు రాశారు, ఫోక్ సాంగ్. మా అమ్మగారికి ఆ పాట అంటే ప్రాణం సార్. చాలా అద్భుతమైనటువంటి 100 సార్లు వినిందో ఆ పాట. ఆ పాటలో నేను కోరస్ పాడా. అవునా? అవును. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, నా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, మా సామి వంటి నువ్వేలే రామయ్య తండ్రి. మీరైనా పాడింది అది? అది ఘంటసాల గారు పాడారు, మేము కోరస్ పాడాం. ఓకే. రామయ్య తండ్రి అని ఘంటసాల గారు పాడిన తర్వాత కోరస్ పాడారు. ఏమి పాట, శివుడి విల్లు ఒక దెబ్బకు విరిచావంట. అసలు
ఆగు బాబు ఆగు అని అంటారు. అయ్యా నే వత్తుండ బాబు నే వత్తుండ, నీ కాలు దుమ్ము సోకిరాయి ఆడది అయినాదంట, నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట, అందరినీ దరి చేర్చు మహారాజువే, అద్దరినీ చేర్చమని అడుగుతుండవే, నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి, నన్ను దయచూడగ వచ్చావా రామయ్య తండ్రి, హైలెస్స లేలో హైలెస్స, హైలెస్స లేలో హైలెస్స అని ఆ పాట. పులకించిపోతుంది సార్. అవునవును. చిన్నప్పుడు విన్న పాట కదా, మా అమ్మగారితో కలిసి కూర్చొని టీవీలో కొన్ని వందల సార్లు విన్న పాట. అవునవును. ఆ పాట మేకింగ్ లో ఉన్న వ్యక్తి, ఆ అనుభవాలు తెలిసిన వ్యక్తి ఈ రోజు ఎదురుగా కూర్చొని చెప్తుంటే, అవును అసలు చెప్తుంటే నాకే చాలా ఆనందంగా ఉంది. మా అమ్మ ఈ వీడియో చూస్తే చాలా ఆనందపడుద్ది, నాకు అది ఆనందం ఎక్కువ. ఓకే ఓకే. అండ్ తర్వాత ఏ సినిమా చేశారు సార్? తర్వాత కాలం మారిందండి సార్. తర్వాత కాలం మారింది. ఆ కాలం మారిందిలో యాక్చువల్గా నేను అసిస్టెంట్ డైరెక్టర్ని కాదు సార్. ప్రేమ్ కుమార్ అనే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ విశ్వనాథ్ గారి దగ్గర చేస్తున్నాడు ఆ సినిమాకి సార్. ప్రేమ్ కుమార్ అని. అతను నేను పక్క రూమ్స్లో ఉండేవాళ్ళం. సార్. అతనికి ఒంట్లో బాగాలేకపోతే అతను నాకు ఒక లెటర్ ఇచ్చాడు. అది వాసరాజు ప్రకాశం ప్రొడ్యూసర్ గారు. ఆ లెటర్ ఇచ్చి ఆయన ఒక 300 ఇస్తాడు, తీసుకుంటాను, నాకు ఒంట్లో బాగాలేదు అని నాకు లెటర్ ఇచ్చాడు. ఈ లెటర్ తీసుకెళ్ళి వాసరాజు ప్రకాశం గారికి ఇచ్చాడు. ఆయనేమో 300 ఇచ్చి 300 ప్రేమ్ కుమార్కి ఇచ్చేసి మీరు రేపటి నుంచి మీరు రండి అన్నాడు. అతనేమో ప్రేమ్ కుమార్, నేనేమో జయకుమారు, మేము పక్క రూమ్మేట్స్. ఆయన ఎట్టాగా రావట్లేదు కదా, మీరు వచ్చేసేయండి అని అన్నాడు. అనేసరికి అతనికి 300 ఇచ్చేసి నెక్స్ట్ డే నుంచి దీనికి వచ్చాను నేను, చెల్లెలికి కాలం మారిందికి సినిమాకి వచ్చాను. అక్కడి నుంచి కంటిన్యూ అయిపోయాను నేను. ఓకే. ప్రేమ్ కుమార్ని మరొక సినిమాకి వేశారు విశ్వనాథ్ గారు. సో కాలం మారింది శోభన్ బాబు గారితో నాకు 3వ సినిమా. అప్పటికి అసోసియేషన్ ఇంకా బలపడిపోయి ఉంటుంది కదా? అప్పటికి అసోసియేషన్ స్టార్ట్ అయ్యి బలపడుతుంది అప్పటికి. అప్పుడు ముందు ఎస్ శ్రీలాల్ గారు డైరెక్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్ చేశారు, ఎస్ శ్రీలాల్ గారు. తర్వాత దాసనారాయణ గారు వచ్చారు. సో అప్పటికి ఆ యూనియన్ జరిగేటప్పుడు ఆ నిమాయి ఘోష్ గారు, గారు సత్యం గారు, తర్వాత లక్ష్మణ్ రేఖ గోపాలకృష్ణ గారు, వాళ్ళతో పాటు నేను కూడా తిరిగాను అసోసియేషన్ కార్యక్రమాల కోసం. సో ఆ విధంగా యూనియన్ యాక్టివిటీస్ కూడా బాగానే జరుగుతూ ఉండేవి. సో ఈ కాలం మారింది, ఆ కాలం మారింది వర్షాల సమయంలో రిలీజ్ అయింది సార్. వర్షాల సమయంలో రిలీజ్ అయిన తర్వాత మొత్తానికి పాకుతూ దేకుతూ 100 days ఆడింది ఆ సినిమా కూడా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.